హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడుకుందామండి. అంటే ఎప్పుడు ప్రతీదీ ముఖ్యమే అంటున్నానని అనుకుంటారేమో. కాదండి. మనం కొంత వయసు వచ్చిన తర్వాత అంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? అందరితో మన పిల్లలతో గానీ, ఇరుగు పొరుగుతో గానీ, చుట్టుపక్కల వాళ్ళతో గానీ, బంధువులతో గానీ ఎలా మసులుకోవాలి అనేది నాకొచ్చిన ఆలోచన మీతో షేర్ చేసుకుంటాను. నచ్చితే పాటించండి, లేకపోతే లేదు. మనం పెద్దవాళ్ళం అయ్యామని ఎప్పుడు తెలుస్తుందండి? మన పిల్లలు పెరిగి కాస్త మనవలు పుట్టి అలా అయినప్పుడు మనం పెద్దవాళ్ళం అనే ఫీలింగ్‌లో ఉంటాం. అమ్మమ్మ, నానమ్మ అని పిలిపించుకున్నప్పుడు మనం పెద్దవాళ్ళం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. లేదు, వయసు రీత్యా కూడా వస్తుంది. ఇప్పుడు తొందరగా అంత 60 ఏళ్ళకే అమ్మమ్మలు, నానమ్మలు కూడా అవ్వట్లేదండి. ఎందుకంటే పిల్లలు లేట్‌గా పెళ్లి చేసుకుంటున్నారు. పూర్వం అయితే అలా 60 ఏళ్ళకి అమ్మమ్మ, నాయనమ్మ అయిపోయేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు. అలాంటప్పుడు మనం వాళ్ళతో ఎలా ఉండాలి? పిల్లలతో ఎలా మసులుకోవాలి? మన చుట్టుపక్కల వాళ్ళతో ఎలా మసులుకోవాలి? అది మనం ముందు తెలుసుకోవాలండి. ఫస్ట్ మన మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. పెద్దవాళ్ళం అయిపోయాం కదా అని ఏది కట్టుకున్నా జరిగిపోతుంది, ఏది తిన్నా జరిగిపోతుంది అనేది ఉండకూడదండి. మనం వయసులో ఉన్నప్పుడు కొన్నిటిని మనం వదిలేస్తాం. పిల్లల కోసం, సంసారం కోసం ఏదైనా తినాలన్నా ఏదైనా మిగిలిపోయిందనుకోండి, ఆడవాళ్ళం సహజంగా చేసే పననమాట. ఆ మిగిలిపోయిందా ఇది తినేద్దాంలే, ఈ పూట గడిచిపోతుంది అనే ధ్యాసలో ఉంటాం గానీ, మనకంటూ కొన్ని ఇష్టాలు మనం ఇది చేసుకు తినాలి, లేకపోతే తెప్పించుకు తినాలి అనే ఆలోచన మనం వదిలేస్తాం. అవన్నీ కూడా వృద్ధాప్యంలో మనం ఎంజాయ్ చేయొచ్చండి. ఎందుకంటే నేను ఈ మధ్య 'తాయి కజావి' సినిమా చూసా గదండీ! రాధిక గారిది వీడియో పెట్టాను గదా! అది చూసాక కూడా నాకు కొన్ని ఆలోచనలొచ్చాయండి. అలా చెప్తున్నాననమాట. అదే ఒంటరి మహిళలనుకోండి ఆవిడలా జీవించొచ్చు. అంటే ఒక కొంత డబ్బు వెనకేసుకోవాలండి. వృద్ధాప్యం వచ్చేసరికి కొంత డబ్బనేది మనకంటూ ఉండాలి. ఒక ఆధారం అనేది ఉండాలనమాట. మనం చిన్నప్పటి నుంచి తండ్రి మీదో, అన్నదమ్ముల మీదో, భర్త మీదో ఆధారపడుతూ బతికేస్తాం. చివరిలో పిల్లల మీద ఆధారపడే వయసుకొస్తాం. మనీ పరంగా అలా వచ్చేస్తామండి. వచ్చేసరికి మనకి కొంచెం ఇబ్బందనిపిస్తుంది డబ్బులు. పెద్ద వయసొచ్చిన తర్వాత పిల్లల్ని అడగాలన్నా, ఎవరిని అడగాలన్నా మనకి బాధనిపిస్తుంది. అందుకని మనకంటూ కొంత డబ్బు వెనకేసుకోవాలి. అలాగే ఒక సొంత ఇల్లు కూడా ఏర్పరచుకోవాలండి. చిన్న గదైనా సరే పెద్ద వయసొచ్చాక మా నాన్నగారు అనేవారనమాట. అదే పెద్ద వయసొచ్చిన తర్వాతండి చనిపోయినా కూడా ఇళ్ళకి రానివ్వట్లేదిప్పుడు. అద్దిళ్ళ వాళ్ళు ఎవరన్నా చనిపోతే ఇంటికి తీసుకురానివ్వట్లేదండి. అదే సొంత ఇల్లనుకోండి మన ఇంటికి మనం తీసుకొస్తాం అలా అనమాట. చనిపోతే అలాంటివి కూడా ఉంటున్నాయి. అలాగేనండి ఇంట్లో మనం రకరకాలుగా ప్రవర్తిస్తాం. ఓ పూట ముగ్గేయలేదనుకోండి, వేయలేకపోతే మానేస్తాం. ఈ పూట ఎయకపోతే రెండో పూట వేసుకుంటాం. ఆ అడ్జస్ట్‌మెంట్లు కూడా మనం అద్దెళ్ళలో ఉంటే కుదరవు. అందుకని ఒక చిన్న అంటే పెద్ద వయసొచ్చాక కొన్ని చేయలేకపోతామండి. అందుకే చెప్తున్నా నేను. అలాంటప్పుడు మనం మనకంటూ ఓ చిన్న గూడు ఏర్పాటు చేసుకుంటే, అది రేకుల షెడ్ అయినా పర్వాలేదండి. మన ఇంట్లో మనం తిన్నామో, ఉన్నామో ఎవ్వరు అడగరు. అదే భార్యాభర్తలు ఇద్దరూ ఉన్నారనుకోండి, అస్సలు గొడవే లేదు. ఒకళ్ళ కోసం ఒకళ్ళన్నట్లుగా అప్పుడు బ్రతకాలండి. వయసులో ఉన్నప్పుడు అంతగా బ్రతకలేం. ఎందుకంటే పిల్లల ధ్యాసలో సంసారం, బాధ్యతలు, చుట్టాలు, బంధువులు వీటిలో జీవితం గడిచిపోతుంది. అందుకని మనం ఆ చివరి వయసులో మాత్రం ఒకళ్ళ కోసం ఒకళ్ళన్నట్టు బ్రతికితే చాలా బావుంటుందండి. ఇద్దరూ కలిసి సరదాగా నడుచుకుంటూ అంటే వాకింగ్ చేస్తే మంచిదంటున్నారు కదా! అలా నడుచుకుంటూ ఏ పార్కుకో వెళ్ళొచ్చు. లేదు ఏ సినిమాకో దగ్గరలో ఉన్నది వెళ్ళొచ్చు. ఓ 15 రోజులకోసారి ఓ సినిమా చూడొచ్చండి. తప్పేమీ లేదు దానివల్ల. కాస్త కాలక్షేపం 2, 3 గంటల కాలక్షేపం అవుతుంది. అంటే ఈ రోజుల్లో అంత కుటుంబాలతో చూసేవి లేవు అనొచ్చు. ఏదో సరదాగా చూడొచ్చండి తప్పులేదు. దాన్ని తెచ్చుకొని మనం ఇంట్లోనే ఇచ్చేయడం కదా! అలాగే టీవీలొస్తున్నాయి. టీవీల్లో బోలెడు సినిమాలొస్తున్నాయి. లేదా అందులో ఇద్దరు కలిసి పెట్టుకొని చక్కగా కాఫీ తాగుతూ సినిమా చూడొచ్చు. ఏదన్నా స్నాక్స్ తయారు చేసుకొని అవి పెట్టుకొని తింటూ చూడొచ్చు. ఎంత ఎంజాయ్‌మెంట్ ఉంటుందండి. అలా అని పిల్లల దగ్గరికెళ్ళొద్దంటారా? పిల్లల దగ్గర ఉండొద్దంటారా? అని మీరు నన్ననొచ్చు. పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చండి. వెళ్ళి చుట్టపు చూపుగా వెళ్ళొచ్చేలా ఉండాలి. నా ఉద్దేశం అయితే అదేనండి. ఎప్పుడన్నా వెళ్ళొచ్చేలా ఉండాలి గానీ, మొత్తం మనం వాళ్ళకి భారం కాకూడదు అని. పూర్వపు రోజుల్లో అండి మేము హౌస్ వైఫ్‌లమే గదండీ! అందుకని అత్తగారులున్నా, మామగారులున్నా చేసే రోజులవి. ఇప్పుడు పిల్లలేంటంటే వాళ్ళు మగోళ్ళతో సమానంగా కష్టపడి, సిస్టమ్స్ దగ్గర వర్క్ చేసి, లేదు ఏదన్నా ఆఫీసులకెళ్ళి వర్క్ చేసి వాళ్ళొచ్చి చాలా శ్రమ పడుతున్నారు. అంత శ్రమ పడిన వాళ్ళు ఇంటికొచ్చిన తర్వాత, "అమ్మాయి నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. కొంచెం నొక్కమ్మా, కొంచెం కొబ్బరి నూనె రాయి, లేకపోతే నా జడ వేసి పెట్టు" ఇలాంటివి అడిగామనుకోండి, వాళ్ళకి కూడా చికాకుగానే ఉంటుంది. వాళ్ళు సంసారం చూసుకోవాలి, ఆఫీసు చూసుకోవాలి. ఇప్పుడు పిల్లలేమో హైపర్‌గా ఉంటున్నారు బాగా. వాళ్ళ పిల్లల్ని సమర్థించుకోవాలి. వాళ్ళని స్కూల్‌కి పంపించుకొని, వాళ్ళ క్యారేజీలు కట్టుకొని, ఆఫీసులకెళ్ళి తిరిగొచ్చి, వాళ్ళకే శనాదివారాలొస్తాయి గానీ, వాళ్ళకి రిలాక్స్‌గా ఉండట్లేదు. అలాంటి టైంలో మనం నిత్యం వాళ్ళ దగ్గరే ఉండి,
ఇది చెయ్యమ్మా, అది చెయ్యమ్మా అంటే గూడా వాళ్ళు బాధపడే రోజులండి. ఆ ప్లేస్‌లో మనమే ఉండి ఆలోచించినా గూడా మనకనిపిస్తుంది అలాగా. అలా ఉంటున్నారండి. కాబట్టి మనం శాశ్వతంగా పిల్లల దగ్గరే ఉండాలన్నది కూడా మనం ఆలోచన చేసుకోకూడదు. ఉన్న జీవితం మనం సంతృప్తిగా బ్రతికితే చాలు అనుకుంటే చాలండి. మినిమమ్ డబ్బులుండాలండి. అంటే లగ్జరీగా బ్రతికేయక్కర్లేదు. ఉన్న దాంట్లో మన ఓపికున్నంత వరకు అంత వండుకుని, తిని, తిరిగేలా ఉండాలి. తిరగడం అంటే బయట తిరగడం కాదండి. వాకింగ్‌కెళ్ళినట్టు ఏ పార్కుకో వెళ్ళొచ్చు. ఇప్పుడు పార్కుల్లో ఎంత బాగున్నాయండి. నేను మా ఊళ్ళో పార్క్‌కెళ్ళాను మొన్న. అది కూడా మీకు త్వరలో వీడియో పెడతాను. జిమ్ములున్నాయండి పార్కులోని. చక్కగా జిమ్ చేసుకోవడానికి పెద్దవాళ్ళకి, పెద్ద వయసు వాళ్ళకి, చిన్న వయసు వాళ్ళకి, పిల్లలకి అసలు ఎంత బాగున్నాయండి. పిల్లలకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అలా ఉంటున్నాయి. కాబట్టి సరదాగా పార్క్‌కెళ్ళొచ్చు. మొక్కలండి రకరకాల మొక్కలు, మొక్కలు పిచ్చున్నోళ్ళకి మొక్కలు, తర్వాత పక్షులు, కుందేళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయి. చాలా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటోందండి వాటిల్లో కూడా సరదాగా ఎళ్లి రావచ్చు. వాకింగ్‌కండి చాలా మందెళ్తున్నారు ఆ పార్కులో. రౌండ్‌లు కొట్టొస్తున్నారు. మీకు వాకింగ్ చేయలేరనుకోండి, ఆటో ఎంతో ఒక రూ. 20 ఇచ్చి భార్యాభర్త వెళ్లి అక్కడ కూర్చుని, కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకొని, ఈ వయసులో వాళ్ళెలా ఉండాలి? మనం ఏంటి? మనం ఇన్నాళ్ళ జీవితం ఇలా గడిపేసాం గదా! మాట్లాడుకుందాం సరదాగా అని పార్కులో పాత పాటలు పెట్టారండి మేమెళ్ళినప్పుడు. అవి వింటూ ఎంజాయ్ చేయొచ్చండి. అబ్బా! ఎంత హ్యాపీ అనిపించిందో ఆ పాటలు వింటూ ఉంటే. ఎప్పుడో గతగతాలన్నీ గుర్తొచ్చేసినాయి. అంటే అప్పటి సినిమాలు మనం చూసినవి ఇవన్నీ అనమాట. అలా చాలా ఎంజాయ్ చేయొచ్చండి. అలా అనమాట. ఇష్టమైన పాటలు పెట్టుకోవచ్చు. టీవీలో చూడొచ్చు. రకరకాలండి. టీవీలో గూడా ఇప్పుడు యూట్యూబ్‌లో మనకు తెలియని విషయాలు చాలా చెప్తున్నారు. ఎంత వయసొచ్చినా మనకి తెలియనివి చాలా ఉంటున్నాయి. అవన్నీ నేర్చుకోవచ్చండి. తప్పులేదు. అలా అనమాట. జీవితాన్ని మనం వృద్ధాప్యంలో మనం ఎందుకు పనికిరాము అనుకోకుండా, మనం వృద్ధాప్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హ్యాపీగా గడపొచ్చండి. ముఖ్యంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అండి. మనం మంచి బట్టలు కట్టుకోవాలి ఉన్నంతలో. ఇప్పుడు బోలెడున్నాయండి. బీరువా తలుపు తీస్తే పడిపోయేలా ఉంటున్నాయి. అందరికీ బట్ట ఎక్కువే కొంటున్నారు అందరూ. కొనలేదని అనబాకండి. ఆ బట్టలు దాస్తున్నాం బీరువాలో పెట్టి. అలా కాదండి కట్టేసుకోవాలి. ఎప్పుడు కట్టేసుకొని హ్యాపీగా, చక్కగా మన వస్త్రధారణ బావుంటే మన లుక్ బావుంటుంది. చూసేవాళ్ళకి బావుంటుంది. అలా అనమాట. అలా చక్కగా గడపొచ్చండి. నచ్చినవి తినాలి, నచ్చిన బట్ట కట్టుకోవాలి. ఇంక వృద్ధాప్యం వచ్చాక మనం చేసేదేముంది చెప్పండి. అలా అని ఒంటరి మహిళలో, ఒంటరిగా ఉన్న మగవాళ్ళైతే పిల్లల దగ్గర ఉండడం సహజం అండి. ఎందుకంటే ఒంటరిగా ఉండి ఇప్పుడు 'రాధిక' సినిమాలో చూసినట్టు గడపాలంటే అందరం గడపలేం. అలాంటప్పుడు పిల్లల దగ్గరికెళ్ళి గూడా ఉండొచ్చండి. అది గూడా తప్పేం కాదు. అవసరాన్ని బట్టి ఉండొచ్చు. మనిద్దరం కలిసి బ్రతకగలం భార్యాభర్తలం అనుకున్నప్పుడు ఇలా ఉన్నా ఏ ఆధారం లేకపోతే మాత్రం పిల్లల దగ్గరికి ఉండొచ్చండి. ఉన్నప్పుడు గూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి. మనకి ఓపికున్నంత వరకు. పిల్లల్ని స్కూల్ దగ్గర దింపడమో, ఇప్పుడు దగ్గరగానే ఉంటున్నాయండి. లేదా ఆటోలుంటే వాళ్ళెళ్ళిపోతారు. వాళ్ళే ఎళ్ళిపోతారు. మనమేం దింపక్కర్లే. పిల్లలకి కాస్త ఏదైనా నచ్చినవి వచ్చేటప్పటికి అంత స్నాక్స్ వండి పెట్టడము, ఆడవాళ్ళమైతే అవి చేయొచ్చు. మగవాళ్ళు ఒంటరి వాళ్ళైతే వెళ్లి పేపర్ తెచ్చుకోవచ్చు. వాకింగ్‌కెళ్ళినట్టు కూరగాయలు తీసుకురావచ్చు, పాల ప్యాకెట్లు తీసుకురావచ్చు. ఇలాంటివన్నీ చేయొచ్చండి. హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి. చిన్న చిన్నవి. మరీ పెద్ద వయసొచ్చిన తర్వాత మనం పెద్ద పెద్ద బరువులు మోయలేము, పెద్ద పెద్ద పనులు చేయలేం. కానీ చిన్న చిన్నవి చేయొచ్చండి. మనం ఎవ్వరికీ భారం కాకూడదు. మన వృద్ధాప్యంలో హాయిగా ఉండాలి అంటే, ఇలాంటి చిట్కాలు కొన్ని పాటించొచ్చండి. మీ అందరికి కూడా ఇంకేమన్నా చిట్కాలు తెలిస్తే నాకు చెప్పండి. ఎందుకంటే, నేను కూడా నేర్చుకుంటాను. మనం ఎంత వయసొచ్చినా నేర్చుకునే వయసులోనే ఉంటాం అనేది నా అభిప్రాయం అండి. ఎప్పుడు గూడా మనం ఒకళ్ళని చూసి మనం చాలా తెలుసుకోవచ్చండి. నేను కూడా యూట్యూబ్‌లో వీడియోలు చూసి కూడా చాలా వరకు నేర్చుకుంటున్నాను నేను. ఎందుకంటే మంచి మంచి వాళ్ళు చెప్తున్నారండి. కొన్ని కొన్ని ఛానెల్స్ అయితే నాకు చాలా నచ్చుతున్నాయి. అంత బాగా చెప్తున్నారు. నేను వాళ్ళంతలాగా చెప్పలేకపోవచ్చు. నాకు తోచినవి మీతో పంచుకుంటున్నానండి అంతే. వృద్ధాప్యం వచ్చింది అని మనం ఎప్పుడు దిగులు పడకూడదండి. పెద్దవాళ్ళం అయిపోయాం అంటే ఆ ఫీలింగే మన తినేస్తుంది. ముందు మనకి వయసు రాకపోయినా పెద్దవాళ్ళం అయిపోయామనే ఫీలింగ్‌లో మనం బాధలో ఉంటామనమాట. అలా కాకుండా ఉన్నంతలో సంతోషంగా ఉండాలి. నలుగురితో సంతోషంగా గడపాలండి. ఇరుగు పొరుగు వారితో అయినా సరే. మనం పెద్దవాళ్ళం అయిపోయాం అంటే వాళ్ళు గూడా అమ్మో! ఈ ముసలోళ్ళతో మనకేం పని అన్నట్టు ఉంటది. అలా కాదండి. పెద్దవాళ్ళతో స్నేహం చేసే చిన్న పిల్లలు కూడా ఉన్నారు. కొంతమంది పెద్దవాళ్ళ మాటలు వినడానికి ఇష్టపడుతూ ఉన్నారనమాట. అలాంటి వాళ్ళతో మాట్లాడొచ్చు. మన అనుభవాలు వాళ్ళతో పంచుకోవచ్చు. సాయంత్రం పూట సరదాగా ఇదివరకు అరుగులుండేవి. ఇప్పుడు అరుగులు లేవు గానండి. ఇంట్లో కూర్చునే మాట్లాడుకోవచ్చు చక్కగా. అలా అండి. హ్యాపీగా గడిపితే వృద్ధాప్యం మనకి భారం కాదండి. అలాగే ఇంకొక విషయం అండి. చక్కగా భార్యాభర్త ఉంటే ఏదన్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చండి. ట్రైను రిజర్వేషన్ చేయించుకుని, ట్రైన్ కాకపోతే బస్సు ఏది వీలైతే అదండి. ఎలా వెళ్ళగలిగితే అలా బస్సులో కూడా స్లీపర్స్ వచ్చాయి ఇప్పుడు. చక్కగా అలా వెళ్ళొచ్చు. ఏ పుణ్యక్షేత్రాలో దర్శించుకొని రావచ్చు. ఆ పుణ్యక్షేత్రాలకెళ్తే మనకి ఈ వయసులో అదే కదండీ కావాల్సింది భగవంతుడి ధ్యానం. అలా వెళ్ళి చక్కగా హ్యాపీగా గడపొచ్చండి. ఆ దేవుడిని చూసిన ఆ వైబ్రేషన్స్ అవన్నీ చాలా బావుంటాయి. కొన్నాళ్ళ పాటు మనకవి అలా మన మనసులో నిలిచిపోతాయి.
ఆ భగవంతుడి రూపమే గాని, ఆ పరిసరాలే గాని, అలాంటి ప్రతి చోట భోజనాలున్నాయి. చక్కగా గుళ్ళో భోజనం చేయొచ్చు. అన్ని విధాలా బావుంటున్నాయండి. సరదాగా ఇలా కూడా చేయొచ్చు. నాకు తోచిన అభిప్రాయాలన్నీ మీకు చెప్పానండి. మీకెవరికైనా నచ్చితే పాటించండి. లేదు నేను చెప్పిన వాటిలో ఇది కరెక్ట్ కాదు అనిపిస్తే నాకు తప్పకుండా తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.